జై శ్రీరామ్. శ్రీరామ కథ 60వ భాగం. అప్పుడు తార, లక్ష్మణ, ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు? నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు? ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే ఎదురు వెళ్ళగలిగిన మనగాడెవడయ్యా అన్నది. అప్పుడు లక్ష్మణుడు, నీ భర్త యొక్క ప్రవర్తన నీకు అర్థం కావటం లేదా తల్లి అని అడిగాడు. వెంటనే నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. మనకు ధర్మార్థ కామ మోక్షములని 4 ఉంటాయండి. అతను కేవలం కామంలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడన్నమాట. ధర్మబద్ధమైన కామము కేవలం తన భార్యతో కామసుఖాన్ని అనుభవించటం వల్ల మోక్షం వైపు అడుగులు వేస్తారు. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది. మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలలు గడిచిపోయింది. రాజన్నవాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా? అతనికి ఏమైనా గౌరవం ఉంటుందా? ఈ 4 నెలలు సుఖాలను అనుభవించి 4 నెలల తర్వాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే ఇచ్చిన సమయం గడిచిపోయాక కూడా ఇంకా కామసుఖాలను అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుణ్ణి దోషం కాదా? ఇవాళ నీ భర్త నిరంతరం మద్యపానం చేస్తుండవలసిన వలన ఆయన బుద్ధి యందు వికల్పం కలగలేదా? అందుచేత ఆ మద్యపానం యందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్థముల యందు చెడిపోయాడు అన్నాడు. అప్పుడు తార, నాయన ఇంత కోపగించుకుంటాం ఏంటయ్యా? ఏదో నా భర్త ఒక్కడే ఇలా చేశాడని, సుగ్రీవుడు దొక్కడిదే దోషమని మహామహా ఋషులు కూడా కామానికి లొంగిపోయారు. ఇంద్రుడు పంపించిన రంభ, ఉర్వశి అలాంటి వాళ్ళకి ఋషులు లొంగిపోలేదా? అంతదాకా ఎందుకు విశ్వామిత్రుడు లొంగిపోలేదా? లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు, కానీ రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో కూడా నాకు తెలుసు. దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో కూడా నాకు తెలుసు. ఈ 3 తప్పులు జరిగాయి కనుక నీకు ఉపకారం ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆ బాణాల దెబ్బకి ఎవరైనా లొంగిపోవలసిందే. వాళ్ళే లొంగిపోగాలేంది చపల బుద్ధి కలిగిన వానరుడైన నా భర్త లొంగిపోవడంలో తప్పే ఉందయ్యా. అందుకు నువ్వు ఆయన్ని క్షమించి తీరాలి. ఏమయ్యా లక్ష్మణ, నేను నీకు కొత్తగా చెప్పాలా ఏంటి? చెప్పు అని అడిగింది. లొంగిపోయినప్పటికీ కూడా ఆయన మీకు ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. లక్ష్మణ, ఇక్కడే నిలబడున్నావు, నువ్వు లోపలికి రా, అంతఃపురంలోకి రాకూడదా? నువ్వేమన్నా పరాయివాడివా? సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అత్తంపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా? మిత్రుడైన వాడు, అన్యభావన లేనివాడు, మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్ర ఉన్నవాడు, నడవడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా అన్నది తార. ఆ మాట విన్న లక్ష్మణుడు లోపలికి వెళ్ళేటప్పటికీ బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు దబాన్న లేచి లక్ష్మణుడికి పాదాభివందనం చేశాడు. కానీ సుగ్రీవుడిని చూడగానే లక్ష్మణుడికి మాత్రం కోపం వచ్చింది. సుగ్రీవా, రాజన్నవాడు అసలు ఎవడైనా ఇలా చేస్తాడా? నువ్వు ఇచ్చిన మాటలేమిటి? ఇంద్రియానికి లోను పడిపోయి ఉన్నావు. అక్కడ నీ మిత్రుడేమో శోకంలో ఉన్నాడు. ఈ లోకాన్ని రాజు గౌరవిస్తుందా? నువ్వు ఇచ్చిన మాట తప్పితే క్రూరుడు అని పిలుస్తుంది. ఒక గుర్రాన్ని ఇస్తానని మాట తప్పితే 100 గుర్రాలను చంపినంత పాపం. అదే ఒక ఆవుని ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం. కానీ ఒక మాట ఇచ్చి అది కానీ తప్పితే తన బంధువులందరినీ చంపి తినేసి తనని కూడా చంపుకున్న వాడితో సమానమయ్యా సుగ్రీవా అని అన్నాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉపకారం చేయండి, మీకు నేను ప్రత్యుపకారం చేస్తాను అని మాట పుచ్చుకుని వారి దగ్గర నుండి ఉపకారం పొందేసి దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మర్చిపోయిన వాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది అని చెప్పాడు. బ్రహ్మహత్య, మద్యపానం, దొంగతనం చేసేవాడికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ ఒక వ్రతం చేస్తానని చెయ్యని వాడికి, ఇలా మాట తప్పిన వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చేయాల్సిందే అన్నాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు తార కల్పించుకుంది, లక్ష్మణ, నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మర్చిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్ల సుగ్రీవుడు ఈనాడు రాజ్యాన్ని, రుమని, ఐశ్వర్యాన్ని, నన్ను పొందాడు. ఆయన ఎలా మర్చిపోతాడు అనుకున్నావు? ఆయన ఎప్పుడో రామకార్యం మొదలుపెట్టాడు.
వెళ్ళి వానరులందరినీ తీసుకురమ్మనమని చెప్పాడు. నాయన నీకో విషయం తెలుసా, లంకలో 100,000 కోట్ల రాక్షసులు ఉన్నారు. మరియు 38,000 సంఖ్యలో, ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాన్ని నాకు చెప్పాడు. కానీ నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం కావాలి కదా. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం గురించి కబురు పెట్టాడు. నువ్వు పద్దాక బాణప్రయోగం చేస్తాను అంటుంటే ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి ఇక్కడున్న స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు అలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అంది. అప్పుడు లక్ష్మణుడు, అమ్మా నువ్వు చెప్పిన మాట యథార్థమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుణ్ణయ్యాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలను పీకేసి, లక్ష్మణ, నేను రాజ్యాన్ని భార్యని పోగొట్టుకున్నాను, మళ్ళీ రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత బాణప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు. అటువంటి రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతటి వాడను, నా రాముడే కదా అని ఉపేక్షించాను, నన్ను క్షమించు అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నువ్వు మా అన్నయ్యకి నాదుడిగా ఉన్నావు. నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడు పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది. మళ్ళా సుగ్రీవ నీ దగ్గరే ఉంది అన్నాడు. ఆ ప్రసవరణ బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న కోపంతో బాధతో లొంగి నిన్ను అనరాని మాట్లాడినాను, నన్ను క్షమించు సుగ్రీవ అని అడిగాడు. వెంటనే సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరులు ఇక్కడికి రావాలని చెప్పు. వాళ్ళని కేవలం 10 రోజుల్లో రమ్మని చెప్పు. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. అన్ని జాతులు, అన్ని రకాల వానరాలు, భల్లూకాలు ఇక్కడికి వచ్చేయాలి అని సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైన వారు వానరాలను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు అన్ని ప్రాంతాల్లోని వానరాలని కూడగట్టుకుని కిష్కిందకు వచ్చేశారు. తర్వాత సుగ్రీవుడు పల్లకీలో తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకుని ప్రసరవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటికి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటికి వచ్చాయి. అప్పుడు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకు తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని, ధర్మము, అర్థము, కామము వీటి కోసం కాలాన్ని విడదీసుకున్నవాడే ప్రాజ్ఞత ఉన్నవాడయ్యా. కేవలం కామమందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్నవాడితో సమానం అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కానీ నేను కృతజ్ఞుణ్ణి కాదయ్యా. కొన్ని కోట్ల వానరాలను, భల్లూకాలను మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఏ కార్యం చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. రాముడు అన్నాడు, ఏంటి మిత్రమా, నీలాంటి మిత్రుడు దొరకటమే నా అదృష్టం సుగ్రీవ. సీత ఈ భూమండలంలో ఎక్కడ ఉందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో, అసలు ఏ పరిస్థితుల్లో ఉందో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్ని దిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టు చూడు అన్నాడు. ఇంతలో అక్కడికి కోట్ల వానరాలు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంతా గోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఒకరికొకరు నమస్కారాలు చేసుకోవటం, వాళ్ళలో వాళ్ళు. అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిల్చోమన్నాడు. అప్పుడు ఆ వానరులన్నీ కూడా సరిగ్గా నిలబడ్డాయి. వెళ్ళి నిలబడ్డారు. ఎవరు ఎంతమందిని తెచ్చారో కూడా వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నారు. అలా వానరాలు తెచ్చిన వాళ్ళల్లో సూర్యాస్తమయ పర్వతం నుంచి శతబలి వానరబలంతో వచ్చాడు. 10,000 కోట్లు అట్ట అనేక రకాల కోట్లతోటి అందరూ ఆంజనేయ స్వామి తండ్రి, హనుమంతుడు తండ్రి కేసరి, హనుమంతుడు కొండముచ్చుల్ని, కోతుల్ని, నీళ్ళల్లో ఉండే కోతుల్ని, కోట్ల వానరాలు అక్కడికి వచ్చేసాయి. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి, వినత, నువ్వు 1,00,000 మంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్ళు. నీకు 4 రోజులు సమయం ఇస్తున్నాను. 4 రోజుల్లో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి.
మీరు ఇక్కడికి తూర్పు దిక్కుకు బయలుదేరి గంగా, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులను దాటి వాటి తీరములలో ఉన్న ప్రాంతాలను అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మానస, కాశీ, కోసల, మగధ, పుండ్ర అనే అంగ దేశాలలో ఉండే పట్టణాలని, జానపదాలని వెతకండి. వెండి, బంగారం గనులను వెతకండి. సముద్ర ప్రదేశాల్లో ఉన్న శిఖరాలని అన్నిటినీ కూడా మీరు వెతకాలి. మందారచల పర్వత శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, జుట్టు చెవుల వరకు ఉంటుంది. వాళ్ళు వానర నరమాంసం తినేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ మీరు ఎతకండి. కొంత దూరం వెళ్ళకాక శోనా నది కనపడుతుంది. ఆ నది దాటి లోతుగా ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇచ్చు సముద్రం వస్తుంది. అందులో మహాకాయులైన అసురులుంటారు. అక్కడ కూడా వెతకండి. ఆ ప్రదేశం అంతా బూరుగు వృక్షాలతో కప్పబడి ఉంటుందన్నమాట. దానికి రాక్షసులు తల్లకిందులుగా ఎళ్లాడుతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళందరినీ ఎత్తుకునండి. దానిని దాటితే ముందుకి ఒక 13 యోజనాలు దూరం వెళ్తే ఒక బంగారు పర్వతం కనబడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దాని మీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చుని ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కన తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంటుంది. దాని పక్కన ఒక వేదిక ఉంటుంది. దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆదిశేషుని దర్శించి ముందుకు వెళ్తే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనాల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళ్తే సౌమనసం అనే దృఢమైన బంగారు శిఖరం ఉంటుంది. అక్కడ బ్రహ్మగారు భూమండలాన్ని ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సూర్యుడు మొదట కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళ్తే కనుక చీకటి. ఇక్కడి దాకా అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ కొండ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకు వెళ్లే వానరాలు సిద్ధం కండి అన్నాడు. సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహాత, సరారి, సూరగల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్విపదుడు, గంధమాధవుడు, ఉల్కాముకుడు, అనంగుడు, హుతాసుడు మొదలైన వానరులకి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలను తీసుకెళ్ళండి. 1000 శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతమంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదిలో వెతకండి. తర్వాత వరదా నదిలో వెతకండి. తర్వాత మేకల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అభ్రవతి, అవంతి నగరాలను వెతకండి. విదర్భ, రిష్టిక, మహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరీ నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తర్వాత మొసళ్లతో ఉన్న తామ్రపర్ణి నదిలో వెతకండి. ఆ తర్వాత సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయి శిఖరాలతో మహేంద్రగిరి పర్వతం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనాల అవతల ఒక ద్వీపం ఉంది. దానిని కాంచన లంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతం కనబడుతుంది. అది దాటితే సూర్యావతు, వైద్యవతు అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తర్వాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకు వెళితే భోగవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడ సర్పాలకు రాజైన వాసుకి ఉంటాడు. ఆ తర్వాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతము కనబడుతుంది. దాని మీద గోశీర్షకం, పద్మకం, హరిశ్యామం అనే 3 రకాల చందనం కనబడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యం అనే చందనం కూడా ఉంటుంది. కానీ మీరు పొరపాటును కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలషుడు, గ్రామిణి,
శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకు వెళితే పృథ్వీకి చివరికి పుణ్యం చేసుకున్న వారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అది కూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడి దాకా వెళ్ళి వెతికిరండి అన్నాడు. తర్వాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి ఆయనకి నమస్కరించి మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మతుడు, అర్మిర్యాలుడు మొదలైన వానరాలని తీసుకుని పడమర దిక్కుకు వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంబోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనబడతాయి. వాటిని కూడా వెతకండి. సింధు సాగర సంగమ స్థానంలో 100 శిఖరాలు ఉన్న పెద్ద చెట్లతో సామగిరి అనే పర్వతం కనబడుతుంది. మీరు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనబడతాయి. అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. సముద్రంలోంచి తిమింగళాల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది. అది 100 యోజనాల విస్తీర్ణలో ఉంటుంది. దాని మీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తైన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు. అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుణ్ణి చంపి శంఖాన్ని తీసుకున్నారు. సశేషం. వ్యాఖ్యాత మీనా.